పాత కక్షల నేపథ్యంలోనే టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అల్లుపూడి గ్రామానికి చెందిన లాలం బంగారయ్య మృతి చెందారు. ఘటనపై స్పందించిన పోలీసులు గ్రామంలో హుటాహుటిన పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కేసుకు సంబంధం ఉన్న 4 అనుమానితులను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూడి గ్రామంలో 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పాత కక్షలను పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి స్వల్ప సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దొమ్మిగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చీకట్లో రాత్రి 8:30 గంటల టైంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు. టీడీపీ వర్గీయులు తక్కువ మంది మీద. అందులో 4గురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒక అతనికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండవ వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రెఫర్ చేశారు. మరొక 2 అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారీలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదో విధంగా డిమోరల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే, ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కులంకుశంగా వివరిస్తాం. అనుమానితులు ఉన్నారు, సమ్ పీపుల్. ఏ కొత్తపల్లిలో నిన్న ఈ కనుమాదం దృష్టిలో పెట్టుకుని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6గురి మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది కూడా రాజకీయ, అంటే అక్కడ జరిగినటువంటి గేమ్స్ లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఇప్పుడు అల్లిపూడిలో ఎంతమంది దాడి చేశారు సార్? ఏంటి, ఎలాంటి ఆయుధాలు? ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్ లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు కావాలని ఉద్దేశంతో. సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. మెయిన్ ఎవరు అంతే పొలిటికల్ రైవలరీస్తోనే. మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవల్ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ అవుట్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ ని పిలిపించి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఈ దాడి చేయడం జరిగింది. బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి ప్రీవియస్ గా ఒక వ్యక్తి రాజమండ్రిలో ఒక షాప్ కి వెళ్లి బట్టలు కొనుక్కోవడానికి 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఒక అతనికి ఫోన్ చేసి ఎవరో బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు అంటే, అది అతను మన వర్గం కాదు, అడిగే డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం ఏంటన్న మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యంగా ఇచ్చేసారు. లేదు, ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఒక పార్టీ ఉన్నారు. 2వ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఇంజర్డ్ కదా హాస్పిటల్లో ఉన్నారు.